పచ్చని అడవులు, కొండలు, గుట్టలు, వాటిని తాకుతున్నట్టు ఆకాశంలో అటూ ఇటూ తిరిగే మబ్బులు, సుందరమైన జలపాతాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఇలా ఎన్నో ప్రకృతి రమణీయతలను కలిగి ఉన్న ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ కశ్మీర్గా పిలువబడుతోంది. ఉత్తర దక్షిణ భారతాలకు నడుమ వారధిగా తెలంగాణకు మకుటంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాను తెలంగాణ కశ్మీర్గా ముద్దుగా పిలుచుకుంటారు స్థానికులు. తెలంగాణ కశ్మీర్గా పిలిచే ఆదిలాబాద్లో కశ్మీరీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇంతకీ కశ్మీరీ విద్యార్థులు ఆదిలాబాద్లో ఎందుకు చదువుతున్నారు? దాని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం అంతా వేరుగా ఉంటుంది. ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ ఉద్యోగాలు చేయాలన్నా లేదా చదువుల కోసం రావాలన్నా అంతగా ఇష్టపడరు. కానీ కొంతమంది కశ్మీర్ విద్యార్థులు మాత్రం ఆదిలాబాద్లో చదువుకుంటూ ఇక్కడి వెదర్ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కళాశాలలోని నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ కోర్సులో జాయిన్ అయి ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం 2013 సంవత్సరంలో బీఎస్సీ నర్సింగ్ కళాశాలను ప్రారంభించింది. ఈ కళాశాలకు పక్కా భవనం లేకపోవడంతో ప్రస్తుతం రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ చెందిన రిమ్స్ భవనంలోనే కొనసాగుతోంది. నర్సింగ్ కళాశాల కోసం మంజూరైన భవనం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అయితే 4 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ఒక్కో ఏడాదిలో 50 విద్యార్థులు ఉన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు ఈ కళాశాలలో నర్సింగ్ కోర్సు అభ్యసిస్తున్నారు. ఒక అమ్మాయి వచ్చింది, జేకే అమ్మాయి. తర్వాత నెక్స్ట్ 2 మెంబర్స్ వచ్చారు. తర్వాత నుంచి మనకి ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు. బ్యాచ్కి 5 మెంబర్స్ వస్తున్నారు. 8 సీట్స్ అలాట్ అయి ఉన్నాయి, కానీ 5, 6, 7 వరకు కూడా మనకి స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. అట్ ప్రజెంట్ 24-25 బ్యాచ్లో కూడా మనకి 5 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. 2019 సంవత్సరం నుండి జమ్మూ కాశ్మీర్కు చెందిన విద్యార్థులను ఆదిలాబాద్ నర్సింగ్ కళాశాలకు అలాట్ చేస్తున్నారు. ఇలా ఏడాదికి 8 మంది విద్యార్థులు చేరేందుకు అవకాశం కల్పిస్తున్నారు. 2024-2025 విద్యా సంవత్సరానికి కూడా సర్కార్ కశ్మీర్ విద్యార్థులకు సీట్లు కేటాయించింది. ప్రస్తుతం 21 మంది కశ్మీర్ విద్యార్థులు ఇక్కడ నర్సింగ్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. తొలుత భాషపరంగా, వాతావరణపరంగా కొంత ఇబ్బంది పడినా తర్వాత విద్యార్థినులు ఆదిలాబాద్ వాతావరణానికి అలవాటు పడిపోయారు. నెమ్మదిగా ఇక్కడి భోజనాన్ని కూడా అలవాటు చేసుకున్నారు. భాషను కూడా నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం ఓ బ్యాచ్ కశ్మీరీ విద్యార్థినులు తమ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకుని వెళ్లారు. బోధనా తరగతులతో పాటు రిమ్స్లోనే ప్రాక్టికల్ సెషన్ కూడా నిర్వహిస్తున్నారు అధ్యాపకులు దగ్గరుండి విద్యార్థినుల సందేహాలను తీరుస్తూ థియరీ, ప్రాక్టికల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ బోధన పట్ల అక్కడి విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అదేవిధంగా ఒక 5 స్టూడెంట్స్ జమ్మూ కాశ్మీర్లో వస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ 55. సో ఇది కూడా త్రూ నీట్ ద్వారా వస్తారు. రిమ్స్ 2013 ఎస్టాబ్లిష్ కనుక చాలా బ్యాచెస్ బయటపోయినాయి. ఇందులో చదువుకున్న పిల్లలు చాలామంది ఉద్యోగులుగా సెటిల్ అయ్యారు. ఇక్కడ కొందరు ఫ్యాకల్టీ వచ్చారు. రిమ్స్ నర్సింగ్ కాలేజ్లో అకాడమిక్స్ చాలా బాగుంది. అకాడమిక్స్తో పాటు వాళ్ళు స్పోర్ట్స్ ఇన్వాల్వ్ అవుతారు. రూరల్ హెల్త్ సెంటర్, రూరల్ ఏరియాలో పోయి సర్వీస్ అందిస్తారు. అదేవిధంగా నర్సింగ్ పిల్లలు రిమ్స్ హాస్పిటల్ కూడా చాలా వర్క్ చేసి మంచి సబ్జెక్ట్ క్లినికల్ మెటర్ ఉంది కనుక వాళ్ళు నేర్చుకుంటారు. ఎన్హెచ్ఎస్లో వాళ్ళు యాక్టివ్ ఉంటారు, స్పోర్ట్స్లో యాక్టివ్ ఉంటారు. ఎక్కడైనా ప్రోగ్రామ్ ఉంటే, ఈవెంట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ప్రత్యేక స్కాలర్షిప్ పథకం ద్వారా ప్రతిభావంతమైన విద్యార్థులకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకోవడానికి నిధులను అందిస్తోంది. జమ్మూ కాశ్మీర్, లడఖ్లలో నివాసం ఉండే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తోంది. ఈ పథకం ద్వారా అక్కడి విద్యార్థులు 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత జమ్మూ కాశ్మీర్, లడఖ్లకు వెలుపల ఉన్న ప్రభుత్వ కళాశాలలను ఎంపిక చేసుకోవచ్చు. ఏఐసిటి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. అలా ప్రస్తుతం ఆదిలాబాద్ బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో 21 మంది విద్యార్థినులు ఉన్నారు. వీరికి అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఇక్కడ బోధన పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కశ్మీరీ విద్యార్థినులు కూడా రిమ్స్కు అనుబంధ ఆసుపత్రుల్లో సేవ చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా జీవిస్తున్నారు. Myself Shamsun Nisa. I am from Jammu, and we came here from we selected here from PM SSS through, and we got seat here, and we are suffering so much, but only language problem. We are not communicating to patient, and there is weather problem also. In our Kashmir there is so much cool, and here is so much hot, and our madams guiding us, and we are teaching well here. गुड मॉर्निंग, माय नेम राहिला बानो. मैं जम्मू कश्मीर से हूँ और हमारी सीट यहाँ PM SSS के थ्रू निकली है और हम बहुत दूर से आए हैं. यहाँ पे अच्छा है, थोड़ा ये वेदर प्रॉब्लम है. हमारे उधर ठंडा मौसम रहता है, यहाँ पे ज़्यादा गर्म रहता है. फूड प्रॉब्लम है,
वैसे हमारे कॉलेज में हमारी मैम सब अच्छे पढ़ाते हैं, हमें अच्छा स्टडी दे रहे। थोड़ा हॉस्पिटल में तेलुगु पेशेंट है, उनसे थोड़ा कम्युनिकेट करना मुश्किल बनता है, लेकिन थोड़ी लैंग्वेज प्रॉब्लम है। वैसे अच्छा है यहाँ पे। Good morning. I am Seerat from BSc Nursing second year. I am from Kashmir. Kashmir. So I came here in the last year. It's completed 1 year here. We feel very blessed here to come to join this college, as our teachers are very supportive to us. They are guiding at every level. They are guiding us, and our principal ma'am is giving us a lot of support.